పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మే నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం వృశ్చిక రాశి వారి పరిశీలించినట్లయితే ఏ విధంగా ఉంటుందంటే, ఈ 10 రోజులలో వృశ్చిక రాశి వారి జీవితంలో కీలకమైనటువంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు కానీ, కుజుడి యొక్క స్వక్షేత్ర సంచారం కానీ, గోచారం వలన కలిగేటటువంటి మార్పులు కానీ కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా గ్రహస్థితిని కనుక మనం విశ్లేషించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ మేషరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఒక రక్షణ కవచం లాగా ఉండబోతూ ఉంటుంది. ఈ రక్షణ కవచం కారణం చేతనే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు శత్రువులపై కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇప్పటిదాకా కోర్టు కేసులతో బాధపడుతూ సతమతమవుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ కోర్టు కేసులు కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి. ప్రధానంగా పశ్చిమ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కొంత ఆందోళన కలిగినప్పటికీ కూడా క్రమశిక్షణతో కనుక పనిచేసినట్లయితే శీఘ్రమైనటువంటి విజయాలు ఇక్కడ రాశి వారిని వరిస్తూ ఉంటాయి. మరి మీ రాశికి అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి పెట్టుబడులకు, అత్యాశలకు ఇది సమయం కాదు అని చెప్పాలి. ఇక మీ జన్మరాశికి దశమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగపరంగా తీసుకుంటే ఖచ్చితంగా మార్పులు సంభవించే అవకాశం కనిపిస్తూ ఉంది. కుంభరాశిలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత గృహ వాతావరణంలో స్వల్ప మార్పులు కానీ, కొంచెం కలతలు కానీ వచ్చే అవకాశం ఉంది. అలానే వృశ్చిక రాశి వారికి దశమ స్థానాధిపతి అయిన రవి కూడా మీ రాశికి 15వ తేదీ వరకు 6వ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరంగా బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ వ్యాపార భాగస్వామ్యాలలో చర్చలు ఫలిస్తాయి అని చెప్పాలి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఈ 10 రోజులు జీవితాన్ని ఎలా మారుస్తుందనే విషయం మనం ఒకసారి తేదీల వారిగా పరిశీలిద్దాం. 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ రాత్రి 7:06 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీకు సుఖస్థానమైనటువంటి చతుర్థ స్థానమైన కుంభరాశిలో రాహుతో కలిసి ఉంటాడు. ఈ సమయంలో గృహ నిర్మాణాది పనులు చక్కగా కలిసి వస్తాయి. ఇంకా చెప్పాలంటే గృహ కొనుగోలుకు ఇప్పటిదాకా ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతూ ఉంటాయి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. మానసికమైన ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు, కానీ ఏదో తెలియని వెలితి మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. నివాస మార్పు కోసం చేసే ప్రయత్నాలు ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం చాలా మంచిది. 12వ తేదీ రాత్రి 7:06 నుంచి 14వ తేదీ రాత్రి 2:30 వరకు ఉండేటటువంటి సమయంలో మీ రాశికి పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా నిరాశ కలుగుతూ ఉంటుంది. విద్యార్థులకు కూడా కాన్సన్ట్రేషన్ లోపించే అవకాశం ఉంటుంది. అయితే క్రియేటివిటీ రంగాల్లో ఉన్నటువంటి వారికి గొప్ప గుర్తింపు కూడా లభిస్తుందని చెప్పాలి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. పాత మిత్రులను కలుసుకుంటారు, కానీ వారి వల్ల కూడా మీ ఖర్చులు బాగా పెరిగిపోతూ ఉంటాయని చెప్పాలి. 14వ తేదీ రాత్రి 2:30 నుంచి 16వ తేదీ రాత్రి 2 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే, 6వ స్థానంలో మీకు రవితో కలిసి కుజుడితో కలిసి సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇది ఒక రకంగా చెప్పాలంటే అనుకూలమైన స్థానమే అయినప్పటికీ కూడా కొన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మీలో ఉన్న ధైర్యం అంతా బాగా రెట్టింపు అవుతుంది. మీపై ఎవరైతే కుట్రలు చేస్తూ ఉంటారో అటువంటి వారు మీ ముందు తేలిపోతూ ఉంటారు, తలవంచుతూ ఉంటారు. అన్నిటికంటే ప్రధానమైన పాయింట్ ఏమిటంటే, రుణ విముక్తి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతూ ఉంటాయి. అయితే అధిక రక్తపోటు కానీ తలనొప్పి వంటి సమస్యలు కానీ రాకుండా విశ్రాంతి తీసుకోవాలి.
16వ తేదీ రాత్రి 2 గంటల 2 నిమిషాల నుంచి 18వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఉచ్చ స్థానంలో, అంటే ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే వృషభంలో మీకు చంద్రుడు ఉచ్చ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఈ ఉచ్చ స్థానంలో కలిసి బుధుడితో కలిసి సంచరించేటటువంటి సమయంలో సామాజికంగా గౌరవం పెరుగుతుంది, కొత్త కొత్త పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. మనస్సులో ఏదైతే సంకల్పించుకుంటారో సంకల్ప సిద్ధి వైపుగా అడుగులు వేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలను తొలగిపోతూ ఉంటాయి. అవివాహితులకు వివాహ యోగం కూడా కుదురుతుంది. పబ్లిక్ రిలేషన్స్లో ఉన్నటువంటి వారికి చాలా అత్యంత లాభదాయకమైన సమయం అని చెప్పాలి. 18వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 20వ తేదీ రాత్రి వరకు అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇక్కడ మీకు ఏ విధంగా ఉంటుందంటే కొంచెం ఆర్థికంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించి ప్రయాణాల పరంగా కనుక జాగ్రత్తలు పాటించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అన్నిటికంటే ప్రధానమైన పాయింట్ ఏంటంటే వెహికల్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో నడపండి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్కి ఎక్కువ దిగకండి. ఖచ్చితంగా కొన్ని చిన్న చిన్న గండాలు ఉన్నాయి. ఆ గండాలు తొలగిపోవటానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చాలా మంచిది. మీరు రాష్ట్రాధిపతి కుజుడు కాబట్టి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల శత్రు బాధలు తొలగిపోయి విజయం వరిస్తుంటుంది. 18, 19 తేదీలో అష్టమ చంద్రుడి యొక్క దోషం తొలగిపోవటానికి శివాలయానికి వెళ్ళి శివాలయంలో 10 నిమిషాలు కూర్చొని ఒక 11 సార్లు మహామృత్యుంజయ మంత్రజపం పారాయణ చేసిరండి. మంగళవారం రోజున ఎరుపు రంగు పూలతో లేదా కుంకుమతో అమ్మవారిని పూజించండి. పేదవాళ్లకు ఎరుపు రంగులో ఉన్న కందిపప్పు కానీ, కందులు కానీ, బెల్లం కానీ, మిరపకాయలు, ఎండు మిరపకాయలు అట్లాంటివి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్టయితే 10 రోజులు వృశ్చిక రాశి వారికి ధైర్యమే మీ ఆయుధంగా ఉండబోతుంది. ఈ 10 రోజులు చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్టయితే తిరుగులేనటువంటి విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇంకా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఇంకా ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని అసలు దోషం ఎక్కడుంది, ఏ కారణం చేత ఇబ్బందులు పడుతున్నాను. ఎందుకంటే గోచార రీత్యా కనుక తీసుకుంటే వృశ్చిక రాశి దాదాపుగా బాగానే ఉంది. అప్పటికీ మనం చెప్పేటటువంటివి చాలా మందికి వర్తిస్తుంటాయి. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే ఇంకా మాకంత ఎక్కువగా మేము ఫలితం పొందలేకపోతున్నామండి అని భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వారికి దానికి కారణం ఏమై ఉంటుందంటే మీ వ్యక్తిగత జాతకంలో ఉన్న దోషమే ప్రధాన కారణం. అటువంటి వారు ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాన్ని దోషం చూపించుకొని ఎవరికైనా సరే మీకు దగ్గరలో ఉన్న మంచి ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి చక్కగా మంచిగా జాతక చక్ర పరిశీలన చేయించుకొని అన్ని విషయాలు తెలుసుకొని ఏ గ్రహాల యొక్క కారణం చేత దోషం కలుగుతుందో చూసుకొని దాని తగినటువంటి విధంగా దోష నివారణ కనుక చేయించుకొని చిన్న చిన్న పరిహారాలు కనుక పాటించినట్లయితే తద్వారా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారు పొందుతారు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించిన ధన్యవాదాలు. శుభం భూయాత్.